అందరికీ నమస్తే. మనకు 6 రసాలు ఉన్నాయి. మధుర, అమ్ల, లవణ, కటుదిక్త, కషాయ రసాలు. ఈ 6 రసాలు కూడా మనం ఆహారంలో షడ్రసోపేతమైన ఆహారం అని తీసుకుంటూ ఉంటాం. అన్ని రసాలు కూడా ఉండడం వల్ల మనం ఒంటికి ఆహారం చక్కగా పట్టి వాతపిత్త కఫాలను సరిగా మెయింటైన్ చేస్తుంది. దీంట్లో అమ్ల రసము అంటే పులుపు, తీపి, పులుపు, ఉప్పు అని చెప్పుకుంటాం కదా. దాంట్లో ఈ పులుపు అనేది ఏం చేస్తుంది అంటే భూమి, అగ్ని ఈ 2 భూతాలతో కలయికతో ఏర్పడ్డ ఈ పులుపు అనేది ఆహారంలో రుచిని పెంచుతుంది, కఫాన్ని పెంచుతుంది, వేడిని మెయింటైన్ చేస్తూ ఉంటుంది, శుభ్రం చేస్తూ ఉంటుంది. మన బాడీలో ఉన్న ఛానల్స్లో మనం తిన్న ఆహారాన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టి ఒంటికి పట్టినట్టుగా చేస్తుంది. ఇన్ని గుణాలు పులుపు రసానికి ఉన్నాయి. కాబట్టి మనకు నిమ్మకాయ పిండుకోవడం కానీ, చింతపండు వాడడము, టమాటో వాడడము ఇవి చేస్తూ ఉంటాం అన్నమాట. అయితే మరి ఎక్కువగా వాడితే ఏమవుతుంది? ఎక్కువగా వాడితే కళ్ళు చీకట్లు వస్తాయి, తిప్పుతున్నట్టుగా ఉంటుంది, ఎముకలను దెబ్బ కొడుతుంది. ముఖ్యంగా పురుషుల్లో శుక్రాన్ని దెబ్బ కొడుతుంది. అందుకే శుక్రాన్ని అంటే పురుషుల వీర్య కణాలను, వీర్యాన్ని కాపాడాలి అని అంటే ఎక్కువ పులుపులు వాడకూడదు. ముఖ్యంగా చింతపండు, నిమ్మకాయ ఈ పులుపులు ఎక్కువ వాడినప్పుడైతే శుక్రము తగ్గిపోతుంది పురుషుల్లో. కాబట్టి సంతాన శక్తి తగ్గుతుంది, ఎముకలు పలసపడిపోతాయి. కాబట్టి శిథిలత్వం వస్తుంది శరీరంలో. కాబట్టి పులుపును ఎంత వాడాలనో అంతే వాడాలి.